సామాజిక జీవితంలో అన్నింటికంటే కష్టమైంది గతాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నించటం. ప్రవహించే నదిలో రెండోసారి కాలు పెట్టలేమని గ్రీకు తత్వవేత్త హెరాక్లైటస్ 2500 ఏళ్ల క్రితమే చెప్పాడు. ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి గతంలోకి వెళ్లనూ లేం, దాన్ని పునరుద్ధరించనూ లేం. ఈ సత్యం సాధారణ వ్యక్తులకు తెలుసు. అందుకే స్వతహాగా వాళ్ళు ఆ ప్రయత్నాలు చెయ్యరు. వర్తమానంలో పడుతున్న బాధలు గతంలో ఉండేవి కావని, ధర్మం 4 పాదాల మీద నడిచే యుగం ఒకప్పుడు ఉండేదన్న భావన అన్ని నాగరికతల్లో కనపడుతుంది. గతంలో ఉందో లేదో తెలియని అటువంటి యుగం భవిష్యత్తులో ఏర్పడాలని కోరుకోవడానికి, దానికోసం ప్రయత్నించడానికి ఒక ఆదర్శంగా ప్రజలకిది అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది. మంచికి చెడుకు దాన్ని వాడుకున్న సందర్భాలు చరిత్రలో కనపడతాయి. పలు గిరిజనుల పోరాటాల్లో అది ఎంతో కొంత ఉపయోగపడింది. దానికి భిన్నంగా మతోన్మాదం కోసం, జాత్యాహంకారం కోసం, నియంతృత్వ స్థాపన కోసం దాన్ని వినియోగించుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో సంప్రదాయ ధర్మయుగ పునరుద్ధరణకు ప్రయత్నించడం చాలా అరుదు. దాని జోలికి వెళ్లకపోయినా చరిత్ర పుటల్లోకి ఎక్కిన ఘనమైన గతాల పునరుద్ధరణకు ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్దామని డొనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరులు చేస్తున్న హడావిడిలో ఇదే కనబడుతుంది. నిజమే, ఒకప్పుడు అమెరికాకు అన్నింటా ప్రథమ స్థానమే ఉండేది. అది క్రమేపీ పడిపోతున్నా ఇప్పటికీ అమెరికాకు ఆ స్థానం ఇంకా మిగిలే ఉంది. భౌగోళికంగా ఎన్నో అనుకూలతలు, ప్రపంచ యుద్ధాల్లో జరిగిన అతి తక్కువ నష్టం, వలస దోపిడీయే లేని చరిత్ర, ఆఫ్రికా నుంచి కొనుగోలు చేసిన నల్లజాతి వారితో చేయించిన కఠిన శ్రమ, తిండి గింజలకు ఏ దేశం వైపు చూడాల్సిన అవసరం లేని పరిస్థితి, నిరంతరం కొత్త భూముల్లోకి విస్తరించగలిగే సౌలభ్యం, ఇలా ఎన్నో ప్రత్యేకతలు అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ప్రపంచ యుద్ధాలు యూరప్ దేశాలకు, ఆసియా, ఆఫ్రికాకు వినాశనాన్ని, విపరీత జన నష్టాన్ని తెస్తే అవే యుద్ధాలు అమెరికాను వస్తు ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపాయి. ఆయుధ తయారీ పరిశ్రమల్లో అమెరికాకు పోటీ లేకుండా చేశాయి. ఏ దేశానికైనా భారీ పరిశ్రమలు, అవి ఉత్పత్తి చేసే యంత్రాలు, వాటితో తయారైన వస్తువులు, పరికరాలు ఆయుపట్టుగా ఉంటాయి. పారిశ్రామిక విప్లవం 1760 బాగా విస్తరించిన తర్వాత ఏ దేశ శక్తినైనా వాటితోనే కొలవటం సాధారణమైంది. ఇప్పుడు దానికి అమెరికాలో కొరత ఏర్పడింది. పలు భారీ పరిశ్రమలు వేరే దేశాలకు తరలిపోయాయి. పారిశ్రామిక ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఎగుమతులతో పోల్చితే దిగుమతులు పెరిగాయి. 2023లో వాణిజ్య లోటు $779.8 బిలియన్ నమోదైంది. పారిశ్రామిక ఉత్పత్తుల కోసమే కాదు, సేవల రంగానికి సంబంధించి అనివార్యమయ్యాయి. సమాచార సాంకేతికత వీటిని సులభం చేసింది. నిరుద్యోగం నిరంతరం పీడించే సమస్యగా మారింది. వలస వచ్చిన విదేశీ నిపుణులతో పోటీ పడటం కష్టమైంది. (1945, 1970ల మధ్య కాలాన్ని ఆర్థికాభివృద్ధి పరంగా పాశ్చాత్య దేశాలకు స్వర్ణయుగంగా భావిస్తారు. ఉద్యోగ కల్పన గరిష్ట స్థాయికి వెళ్లటం, సామాజిక భద్రతా పథకాల అమలు, పారిశ్రామిక ఉత్పాదకతలో గణనీయ పెరుగుదల, సంక్షేమ రాజ్య దృష్టితో ప్రభుత్వాలు వ్యవహరించటం, కార్మిక సంఘాలు బలంగా ఉండటం, అసమానతలు అదుపులో ఉండటం ఆ కాలంలో జరిగింది. ఆ తర్వాత సంక్షోభ కాలాలు మొదలయ్యాయి. 1973లో చమురు ఉత్పత్తి దేశాలు కూడబలుక్కొని ధరలు పెంచటం ప్రపంచాన్ని కుదిపివేసింది. 1970 నాటికి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $3.35 ఉంటే 1980ల నాటికి అది $37.38కు చేరుకుంది. అంతా సర్దుకున్నట్లే కొంతకాలం అనిపించటం, ఆ తర్వాత కొంతకాలానికి ఆర్థికంగా అతలాకుతలం అవ్వటం, తిరిగి మళ్లీ పుంజుకోవడం, ఇలా ఆర్థిక వ్యవస్థ కొంతకాల వ్యవధిలో పైకి కిందకి అవ్వటం సాధారణమైపోయింది. ఈ సంక్షోభాలకు ప్రభుత్వాల అతి నియంత్రణే కారణమని, సంక్షేమ రాజ్యం కొత్త ఆవిష్కరణలకు అడ్డంకిగా నిలిచిందని, సామాజిక భద్రతా పథకాలు భారంగా మారాయని, ప్రభుత్వాల అతి వ్యయం భారంగా పరిణమించిందని, స్వేచ్ఛా వాణిజ్యానికి ప్రభుత్వాల విధానాలు అవరోధాలయ్యాయని, పెట్టుబడుల స్వేచ్ఛా ప్రవాహాలకు అడ్డుగోడలు తయారయ్యాయని పలు వాదనలు బయలుదేరి సరళీకృత ఆర్థిక విధానాలే వీటికి విరుగుడనే భావన బాగా బలపడింది. మరోవైపు చైనాలోనూ రాజకీయ మార్పులు మొదలయ్యాయి. ప్రైవేటు రంగానికి అక్కడ ప్రాధాన్యత పెరిగింది. 1980ల చివరి నాటికి రష్యాతో సహా సోషలిస్టు ప్రభుత్వాలన్నీ కూలిపోయాయి. ప్రైవేటీకరణతో అంతా సర్దుకుని ఆర్థిక వృద్ధి పరుగులు తీస్తుందనే భావన ఎన్నాళ్ళలో నిలవలేదు. యుద్ధాలకు, అంతర్యుద్ధాలకు అడ్డుకట్టపడలేదు. ఆర్థిక సంక్షోభాలు సమసిపోలేదు. ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ సంక్షోభం తలెత్తింది. ఇక 2007, 2008లో అమెరికాను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా ప్రభావాన్ని చూపింది.
ఆర్థిక సంక్షోభాలు తీవ్రమైనప్పుడల్లా రాజకీయాల్లో విపరీత పోకడలు కనబడతాయి. శ్వేత జాతి ఆధిపత్య భావనలతో పాటు వలస జీవులపై వ్యతిరేకతలను ఎగదోయటం సంక్షోభాల కాలాల్లో చాలా సులువు. ట్రంప్ చేసింది అదే. గడచిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని పదే పదే చెప్పటం సంక్షోభాల కాలంలో ఎక్కువగా కనబడుతుంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన వెంటనే మేక్ ఇన్ అమెరికా తన ప్రాధాన్యతగా చెప్పటంతో పాటు ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసి అమెరికాలో అమ్మాలనుకుంటున్న కంపెనీలో కనీవిని ఎరుగని పన్నులకు సిద్ధం కావాలని హెచ్చరించారు. ఇక అమెరికాలోనే తయారు చేసే ఉత్పత్తులకు కనీవిని ఎరుగనట్లుగా పన్నుల రాయితీలను ఇస్తామని ప్రకటించారు. పర్యావరణాన్ని పట్టించుకోకుండా చమురు, సహజ వాయువు వెలికితీత కోసం డ్రిల్ బేబీ డ్రిల్ అనే నినాదానికి ఊపు తెచ్చారు. ఆర్భాటత్వం ఎంతగా ఉన్నా అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్ధరించడం అంత తేలిక కాదు. ఒక్క అమెరికానే కాకుండా పాశ్చాత్య దేశాల్లోనూ అది సులువు కాదు. వలస సామ్రాజ్యాల కాలంలో ఆదిమ తెగలను తుదముట్టించిన కాలంలో ఉన్న అనుకూలతలు పాశ్చాత్య దేశాలకు ఇప్పుడు లేవు. ఏకపక్షంగా ముడి సరుకులను కొల్లగొట్టడమూ ఇప్పుడు సాధ్యం కాదు. ఆసియా దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంలోనూ దూసుకువెళుతున్నాయి. ఇక అమెరికాలో స్థూల దేశీయ ఉత్పత్తిలో తయారీ రంగం వాటా 1950లో 28% ఉంటే 2023 నాటికి 10.2% పడిపోయింది. శ్రామిక శక్తిలో 25.6% మంది తయారీ రంగంలో అప్పుడు ఉంటే 2015 నాటికి ఆ శాతం 7.8కు చేరుకుంది. పరిశ్రమలతో పాటు గనుల తవ్వకం, నిర్మాణ రంగాన్ని కలిపి చూస్తే శ్రామిక శక్తి వాటా 1955లో 35.9% ఉండేది. 2015 నాటికి అది 13.6%కి పడిపోయింది. సేవల రంగంలో ఉద్యోగుల వాటా ఆనాడు 40.7% ఉంటే 2015 నాటికి అది 69.5% అయింది. ఆసియా దేశాల్లోని 2023 నాటి పరిస్థితితో పోల్చి చూసిన తయారీ రంగంలో అమెరికా వెనుకబాటు స్పష్టంగా కనబడుతుంది. భారత్ మినహా చైనా, దక్షిణ కొరియా, తైవాన్, జపాన్, వియత్నాం, థాయిలాండ్, మలేసియా, సింగపూర్ లాంటి దేశాలు తయారీ రంగంలో బాగా ముందున్నాయి. వలస పాలన తర్వాత పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆసియా దేశాలు వ్యూహాలు రచించుకుని ముందడుగులు వేస్తున్న తరుణంలోనే అమెరికా పెట్టుబడులు కూడా ఎక్కువ లాభాల కోసం చౌకగా లభ్యమయ్యే శ్రమ, ముడి సరుకులను అన్వేషిస్తూ అక్కడికే చేరుకోవటం మొదలుపెట్టాయి. లాభాపేక్షతో ఆధిపత్య అవసరాలతో తయారీ రంగం అమెరికాలో క్షీణించింది. సోవియట్, రష్యా, చైనాలను దృష్టిలో ఉంచుకొని జపాన్ను రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బాగా ప్రోత్సహించింది. ఆ దేశ ఎగుమతులను అందుకే ఆపలేకపోయింది. చివరికి జపాన్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అమెరికా మార్కెట్ను ముంచెత్తాయి. రాజకీయ, ఆర్థిక అవసరాలతో చైనాతో చెలిమి చేయాల్సి రావడంతో ఆ దేశ ఉత్పత్తులకు ద్వారాలు తెరవాల్సి వచ్చింది. ప్రస్తుతం చైనా, మెక్సికో, కెనడా, అమెరికా దిగుమతులు అవసరాలు తీర్చడంలో మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాలపై మొన్ననే పన్నుల యుద్ధానికి తెరతీశారు. ఆసియాలో పెద్ద దేశంగా ఉండి తయారీ రంగంలో అమెరికాకు సవాల్ విసరలేకపోవడం భారత్ విశిష్టతగానే చెప్పుకోవాలి. 3 దశాబ్దాలుగా బాగా దగ్గరై అమెరికా కోరుకునే ఆర్థిక విధానాలు చేపట్టినప్పటికీ ట్రంప్ హెచ్చరికల వేడి భారత్కు తగులుతోంది. అధిక పన్నులు తప్పవనే సంకేతాలను ఇవ్వడానికి ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చిన 10 ఏళ్ల నాటితో పోల్చితే తయారీ రంగం వాటా పెరగలేదు, అప్పటికంటే తగ్గింది. ట్రంప్, మోదీ మధ్య నడవడిక, భావసారూప్యత సంగతెలా ఉన్నా ఇప్పుడు ఆర్థిక అంశాలే నివురుగప్పిన నిప్పులా మారాయి. మన ఎగుమతుల్లో అమెరికాకే ఎక్కువ ఉన్న నేపథ్యంలో పన్నుల యుద్ధం మొదలైతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగాన్ని పెంచడానికి ఆదాయపు పన్ను భారాన్ని తాజా బడ్జెట్లో బాగానే తగ్గించారు. ఆ పన్ను కట్టే ప్రజల సంఖ్య చాలా స్వల్పంగా ఉన్న మన దేశంలో ఈ ఆర్థిక వ్యూహం ఎంత ఫలిస్తుందో ఇప్పుడే చెప్పలేం. వ్యవసాయ, సామాజిక రంగాలకు కేటాయింపులు తగినంతగా పెరగకపోవడంతో జరిగే అనర్థాన్ని తేలికగాను కొట్టేయలేం. చరిత్రను పునరావృతం చేయలేం. చేస్తామనే ఆలోచనే భయపెడుతుంది. మన పాలకుల్లోనూ అదెక్కడో కనబడుతోంది. అది ప్రాప్త కాలజ్ఞతే కావచ్చు, సమయోచిత అడుగు వేయడానికి సూచికే కావచ్చు.